అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమనాథు బంధువులారా, ఆశితి వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటానికి గల కారణం ఏంటంటే, రామాయణం అనేటువంటి గ్రంథం, ఈ యొక్క ప్రథమ గ్రంథాన్ని, ఈ మూల గ్రంథాన్ని చాలా వరకు చదవకుండానే పుక్కుట పిరవణము అనేటువంటి దాని మాదిరిగా ఒకటి నిరక్షరాస్యరాయి మధ్యలో ఉండటం మూలంగా భక్తిని విడనాడలేక ఒకరి నోటి ద్వారా ఇంకొకళ్ళు ఈ యొక్క రామాయణ సద్గ్రంథాన్ని తెలుసుకునేటువంటి విషయంలో వాళ్ళు కొంచెం అతిశయోక్తిగా అన్నట్టుగాను రామాయణంలోని కథలను కొద్దిగా అతిశయోక్తిని జోడించి కథని యథాతథంగా చెప్తే దానికి అందం ఉండదని చెప్పేసని రకరకాలైనటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా లోకాచారాలతో జోడించి ఈ యొక్క రామాయణాన్ని ఒకరి ద్వారా ఇంకొకళ్ళు వినటం జరుగుతూ ఉండేటువంటిది. ఆధ్యాత్మిక రామాయణం అని చెప్పేసని పూర్వం మా ఇంట్లో కూడా మా అమ్మగారు వంట చేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక రామాయణాన్ని పఠిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలాగే చాలామంది స్త్రీలు వంట చేస్తూ ఇంటి పనులను చూస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక రామాయణం అనేటువంటి రామాయణాన్ని వీళ్ళు చదువుతూ ఉండేవారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది సాధ్యయనం ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక రామాయణము అనేటువంటిది వ్యాప్తి చెందింది అనేటువంటిది మరవరానటువంటి విషయము. వీటి మూలంగా ఏమైందంటే, అహల్య రాయి అయిపోయిందని, అహల్యను మోహించినటువంటి ఇంద్రుడు ఈ యొక్క గౌతముడు స్నానానికి వెళ్ళిన టైంలోనూ గౌతముడు ఆశ్రమంలో ఉంటున్నప్పుడు కోడిలాగా కూసి గౌతముడిని నది స్నానానికి పంపించాడని చెప్పేసని, ఇలాగా గ్రంథస్థం లేని విషయాలన్నీ కూడా బయట జనబాహుళ్యంలోకి జానపదంగా రావటం తటస్థించింది. అలాగే రాముడు శివధనుసుని ఈ యొక్క ఎక్కుపెట్టడానికి సీతా కళ్యాణం అనేటువంటి దాన్ని సీతా స్వయంవరంగా సాటించటంతో విశ్వామిత్రుల వారు తీసుకెళ్లారని చెప్పేసని, ఇలాంటి విషయాలన్నీ కూడా జనబాహుళ్యంలోకి జానపదంగా రావటం తటస్థించింది. కనుక వీటిని కొంతవరకైనా రూపుమాపి అసలైనటువంటి విషయాలని జనబాహుళ్యంలోకి తీసుకొద్దామనేటువంటి నా చిరు ప్రయత్నంతోనే ఈ బాలాకాండలో మొత్తం బాలాకాండంతా నేను ప్రారంభించలేదు. కానీ ఈ యొక్క విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు సభలో కూర్చుని ఉండగా సభలోకి ప్రవేశించి
తను ఒక యజ్ఞము చేస్తున్నాను, ఆ యజ్ఞాన్ని కాపాడటానికి రామలక్ష్మణుని పంపించవలసిందని చెప్పేసని ఈయన అడగటం దగ్గర నుంచి కూడా నేను ప్రారంభించడం జరిగింది. అంతకు పూర్వం కథాగమనాన్ని నేను తీసుకోలేదు. తరువాత కూడా ఇక్కడ జనబాహుళ్యంలో ఉన్నటువంటిది ఏంటంటే, పరశురాముల వారు పెళ్ళవగానే నారాయణ శాపాన్ని పట్టుకుని, ధనస్సుని పట్టుకొని వచ్చి ఆ ఒక్క రామచంద్రమూర్తిని దీన్ని కూడా ఎక్కుపట్టమంటాం, దాంతో పరశురామ గర్వభంగము అని చెప్పేసి జనబాహుళ్యంలోకి రావటం, ఇలాంటి అపభ్రంశమైనటువంటివన్నీ జరిగిపోయాయి. వీటిని అంత తేలికగా రూపుమాపటం అనేటువంటిది కష్టమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాలు ఏంటంటే, కొంతమందికైనా తెలిసి ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు తమ తాలూకు జ్ఞానాన్ని మిగిలినటువంటి వాళ్ళకి పంచుతారు అనేటువంటి విషయంతో ప్రారంభించినటువంటి విషయం ఇది. ఒక దీపాన్ని వెలిగించి చీకట్లో ఉంచితే అక్కడ ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా పారద్రోలబడి వెలుగు పుంజాలతోనే నింపబడుతుంది. అలాగే జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయినటువంటి మూఢాచారాలు, మూర్ఖపు కథలని కొంతవరకైనా రూపుమాపటానికి ఈ జ్ఞానమనేటువంటి ఈ యొక్క జ్యోతి అందరిలో ప్రకాశించాలనేటువంటి తాపత్రయంతోనే ఈ యొక్క కథాగమనాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ యొక్క కథాగమనంలో విశ్వామిత్రుల వారితో వచ్చినటువంటి రామలక్ష్మణుని శోణానదీ తీరంలో ఈ యొక్క విశ్వామిత్రుల వారు బల, అతిబల అనేటువంటి విద్యల్ని నేర్పటం జరిగింది రాముడికి. లక్ష్మణుడి పక్కనున్న రాముడికి మాత్రమే దైవాంశ సంభూతుడు కాబట్టి ఈయనకి మాత్రమే చెప్పటం జరిగింది. ఈ బల, అతిబల అనేటువంటి విద్యల్ని విన్న తర్వాత వాటిని సాధ్యాయనంగా గురుముఖత విన్నటువంటి రాముల వారు వాటిని అనునిష్టము పఠించి దాని తాలూకు దివ్యశక్తితో తాటకి అనేటువంటి ఒక రాక్షసుని కూలగొట్టడం జరిగింది. దానితో దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యి విశ్వామిత్రుల వారికి, మీరు శివుడి దగ్గర నుంచి పొందినటువంటి ధనుర్విద్యని మొత్తము నేర్పవలసినదని చెప్పటంతో విశ్వామిత్రుల వారు రాముడికి మొత్తం ధనుర్విద్య, దానికి సంబంధించినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పి వాటి తాలూకు మంత్రశక్తితో పాటు రాముడికి సమర్పించటం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క అస్త్రశస్త్రాలన్నింటినీ తీసుకున్న తర్వాత ఆ అస్త్రశస్త్రములన్నీ కూడా రాముని చెంతకు వచ్చి, మీ తాలూకు ఆజ్ఞ ఏమిటో చెప్పండి స్వామి, మీ తాలూకు ఆజ్ఞను మేము నెరవేర్చటానికి మేము మీకై ఎదురు చూస్తున్నాము ఆజ్ఞల గురించి అని చెప్పేసని ఆ అస్త్రశస్త్ర దేవతలన్నీ కూడా రామునికి ప్రత్యక్షమై అడగగా, ఇప్పుడు మీరు ప్రస్తుతము విశ్రాంతి తీసుకోండి, నాకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీరు వచ్చి నాకు సహకరించుదురు కానీ అని చెప్పేసని రాముడు
ఇటువంటి నిర్ణయాత్మకమైనటువంటి తన సంకల్పాన్ని తెలియపరచడంతో ఆ అస్త్రశస్త్రములన్నీ కూడా తమ తమ తాలూకు నెలవులలో అవి సుఖంగా ఉండటం జరిగింది. అక్కడి నుంచి రాముల వారిని లక్ష్మణుల వారిని వెంటబెట్టుకొని సిద్ధాశ్రమానికి వచ్చినటువంటి విశ్వామిత్రుల వారు రాముడికి ఈ యొక్క యజ్ఞాన్ని పరిసమాప్తి సరిగా జరిగేటట్లుగా చూడవలసిందిగా చెప్పి ఒక 7 రోజుల పాటు ఆయన దీక్షాక్రమంలో ఉండటం జరిగింది. ఆ కాలంలో దీక్ష తీసుకుంటూ ఆయన మౌనవ్రతంలో ఉండటం జరిగింది. అంటే ఈ మంత్రతంత్ర శస్త్రాలన్నింటినీ కూడా రాముడికి సమర్పిస్తూ విశ్వామిత్రుల వారు తన ప్రశాంతమైనటువంటి జీవనోపాధికి హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చే విశ్వామిత్రుల వారు రాముల వారికి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పి అంతవరకు ఎంతో కోపానుష్ఠానాలతో ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి అయిన తర్వాత కోపాన్ని విడనాడి ప్రశాంత చిత్తంతో రాక్షసులు సంహరించి తన తాలూకు బ్రహ్మ ఋషి స్థానాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసని తన బ్రహ్మర్షి తత్వాన్ని నిలబెట్టుకుంటూ రాముణ్ణి రాక్షసులను సంహరించమని చెప్పటం జరిగింది. దానితో రామలక్ష్మణులు అస్త్రశస్త్రాలను ధరించి విశ్వామిత్రుల వారు ఆజ్ఞిస్తారేమో చేద్దామని చెప్పి చూస్తున్నటువంటి సమయంలో మిగిలినటువంటి ఋషులు చెప్పటం జరిగింది. రాత్రి నుంచి విశ్వామిత్రుల వారు ఆయన తాలూకు వ్రతంలోకి వెళ్ళిపోవటం జరిగింది, మౌన వ్రతంలోకి. ఈ యొక్క యజ్ఞ పరిసమాప్తి వరకు మీరే కడు జాగరూకతతో మీరు ఈ యజ్ఞాన్ని కాపాడవలసినది అని చెప్పేసి చెప్పటంతో ఆ ఋషుల మాటలు విన్నటువంటి ఆ మునుల మాటలు విన్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ యాగ పరిసమాప్తి వరకు కూడా కాడు నిష్ఠాగరిష్ఠులై కడు జాగరూకతతో యజ్ఞాన్ని కంటికి రెప్పవలే కాపాడి మారీచ సుబాహులు అనేటువంటి వారిని తమ శస్త్రములతో సుబాహువు అనేటువంటి అతన్ని సంహరించి మారీచుడు అనేటువంటి అతన్ని ఈ యొక్క యజ్ఞశాల నుంచి చాలా దూరంగా పడిపోయేటట్లుగా బాణప్రయోగాన్ని చేయటం జరిగింది. ఇతని రాముడి తాలూకు బాణం తగిలిన తర్వాత ఆ బాణానికి ఉన్నటువంటి శక్తి ఏమిటో తెలుసుకున్నటువంటి మారీచుడు ఆ యొక్క రావణుని తాలూకు చెంతకు చేరి శరణుజొచ్చి బ్రతుకు జీవుడా అని చెప్పేసని ఆ అరణ్యాల్లో మారీచుడు ఉండటం జరుగుతున్నటువంటి సమయము. దీన్ని బాలాకాండలో సముద్రం వరకు మారీచుడు పడిపోయాడు అనేటువంటి చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది అనేటువంటిది కథాగమనంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మారీచుడు అనేటువంటి వాడు మళ్ళీ రెండోసారి ప్రవేశానికి ముందర రావణాసురుడితో అన్ని విషయాలు కూడా మాట్లాడిన తర్వాతే రాముడి చేతిలో మరణించటానికి రావటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ రామాయణంలో తెలుసుకునేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాగా ఈ యొక్క రాముడు ఈ యజ్ఞ పరిసమాప్తి చేసిన తర్వాత యజ్ఞ పరిసమాప్తి తర్వాత
రామలక్ష్మణుని తీసుకుని వెళ్ళి అయోధ్యకి వెళ్ళి మళ్ళీ రామలక్ష్మణులను దశరథుడికి అప్పచెప్పవలసి ఉన్నది తన మాట ప్రకారము. కానీ మునులు ఋషులు అందరూ చెప్పిన దాన్ని బట్టి జనక మహారాజు అనేటువంటి ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చాలా మహిమాన్వితమైనటువంటిది. ఆ ఒక్క జనకుడి దగ్గర ఒక మహిమాన్వితమైనటువంటి ఒక ధనస్సు ఉన్నది. ఆ ధనస్సు చూడవలసినదే అని చెప్పేసని ఈ ఋషులు ఈ మునులు అందరూ చెప్పటంతో దాన్ని చూడాలి అనేటువంటి కుతూహలము రామలక్ష్మణులో కూడా ఉన్నట్లుగా తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని వెంట పెట్టుకొని ఋషులను మునులను అందరినీ కూడా వెంట పెట్టుకొని మిథిలా నగరానికి వెళ్ళటం జరిగింది. ఈ మిథిలా నగరానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు విశ్వామిత్రుల వారు క్షీరసాగర మదనము అనేటువంటి ఈ కథని రాముడికి చెప్పటం జరిగింది. అలాగే సగరపుత్రుల గురించి సగరుడు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువుల గురించి, తదుపరి దిలీప్ మాంధాతల గురించి, వీళ్ళందరి జీవిత చరిత్రలు కూడా చెబుతూ మిథిలా నగరానికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ మిథిలా నగరము అనేటువంటి దానికి విదేహ అంటే దేహము లేనటువంటి నగరము అనేటువంటి దీనికి ఉన్నటువంటి పేరు. ఇది ఆధ్యాత్మిక చింతనలోకి వెళితే కానీ మిథిలా నగరము అనేటువంటి దాన్ని విదేహ నగరము అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేటువంటిది మనకి అంతగా గోచరించినటువంటి విషయము. ఈ యొక్క విదేహ నగరానికి వచ్చినటువంటి దేహం లేనటువంటి దానికి వచ్చినటువంటి పురానికి వచ్చినటువంటి వీళ్ళు మిథిలాపురానికి వచ్చినటువంటి రామలక్ష్మణులతో పాటు విశ్వామిత్రుల వారు అక్కడి విశేషాలను చెప్తూ వీళ్ళని తీసుకుని మిథిలా నగరంలోకి వెళ్ళేటప్పటికల్లా జనక మహారాజు విశ్వామిత్రునికి ఎదురు వచ్చి విశ్వామిత్రుల వారిని ఆహ్వానిస్తూ, మీరు రాజఋషి నుంచి బ్రహ్మఋషి అయ్యారు. మీలాంటి బ్రహ్మఋషులు ఈ యొక్క యజ్ఞానికి రావటం మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఈ యొక్క యజ్ఞం పరిసమాప్తి అయ్యే వరకు కూడా మీకు ఉండవలసినది. ఈ యజ్ఞానికి ప్రత్యేకంగా ఆయా దేవతలే ఆహుతులను తీసుకోవటానికి వస్తారు కాబట్టి మీరు ఇక్కడ విడిది చేయవలసినది అని వారికి కావలసినటువంటి రీతిలో విడిదిని ఇవ్వటం ప్రారంభించారు జనకుడు. ఆ ఒక విడిదిలో ఉంటూ జనక మహారాజు చేసేటువంటి యజ్ఞాన్ని చూస్తున్నటువంటి విశ్వామిత్రులతో పాటు రామలక్ష్మణులు కూడా రాముడు తన మనసులో మాటని చెప్పటం జరిగింది. ఆ మహిమాన్వితమైనటువంటి ధనస్సును నేను చూస్తాను అని చెప్పేశాను. యజ్ఞాన్ని చేస్తున్నటువంటి జనక మహారాజుకి ఈ విషయాన్ని విశ్వామిత్రులు చెప్పగానే తప్పకుండా అని చెప్పేసని యజ్ఞం చేస్తూనే ఈ యొక్క జనక మహారాజు తన తాలూకు రాజ్యసభలోకి సభాస్థలిలోకి ఆ ఒక మహిమాన్వితమైనటువంటి ఆ ధనస్సుని తీసుకురావటం జరిగింది. ఆ తీసుకొచ్చినటువంటి ధనస్సుని చూపిస్తూ ఈ యొక్క
విశ్వామిత్రుల వారికి రామలక్ష్మణులకి దాని గురించి చెప్పటం జరిగింది. దేవదానవుల తాళ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఈ దేవదానవ యుద్ధం జరిగేటువంటి కాలంలో శివుడు ఈ యొక్క ధనుస్సును మా యొక్క వంశజులైనటువంటి దేవరాతుడికి ఇవ్వటం జరిగింది. ఆ దేవరాతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ధనుస్సుని మేము ఆరాధ్య దైవంగా మేము పూజిస్తూ పూజా మందిరంలో ఉంచటం జరిగింది. దీని గురించి చాలామంది ప్రయత్నించి, దీనితో పాటు నేను ఈ యొక్క యజ్ఞం చేస్తూ భూమిని దున్నుతుండగా భూమిలో నుంచి నాకు సీత అనేటువంటి అయోనిజ అనేటువంటి ఒక ఆమె దొరకటం జరిగింది. ఆమెను నా కూతురుగానే నేను పెంచుకోవటం జరిగింది అని చెప్పేసరి జనక మహారాజు చెప్పటం జరిగింది. ఇది విన్నటువంటి రామలక్ష్మణులు ఆ యొక్క విశ్వామిత్రుడి తాలూకు ఆజ్ఞతో ఆ ధనుస్సుని చూడటానికి వెళ్ళి, చూసిన రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెడదాము అని చెప్పేసి అనుకోవటంతో ఆ ధనుస్సు భగ్నమైంది. అంటే అది అనుకోకుండా అది విరిగిపోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి విషయం. ఈ యొక్క ధనుర్భంగం ఎప్పుడైతే జరిగిందో ఆ ధనుర్భంగంలో నుంచి వచ్చినటువంటి ధ్వని మహేంద్రగిరి పర్వత అంటే 4 దిశలా కూడా వ్యాపించటం జరిగింది. ఇది స్వయంవరము అనేటువంటిది ఎక్కడా కూడా రామాయణంలో చెప్పబడలేదు. వీళ్ళ మీదకి జనకుడి మీదకి యుద్ధానికి వస్తూ సీతని తమకిచ్చి వివాహం చేయమని, ఆ ధనస్సును కూడా మాకు ఇచ్చేయమని చెప్పేసరి చాలామంది రాజులు రావటంతో ఈ యొక్క మిథిలా నగరాన్ని పాడు చేస్తూ ఉంటే జనకుడు యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞం మూలంగా వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పటం జరిగింది. ఎప్పుడైతే శివ ధనుర్భంగం జరిగిందో ఆ శివ ధనుర్భంగం జరగటంతో వీళ్ళు గొప్ప వీరాధి వీరులని చెప్పేసి తెలుసుకున్నటువంటి జనక మహారాజు దశరథుడి దగ్గరికి తన మంత్రులు పంపించి ఈ విషయాన్ని చెప్పి రాముడికి సీతనిచ్చి వివాహం చేస్తాననేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడికి చెప్పి, విశ్వామిత్రుడి తాలూకు అనుజ్ఞతో తమ తాలూకు మంత్రులను అయోధ్యకి పంపించి దశరథుని తోడ్కొని రావాల్సిందిగా చెప్పటం జరిగింది. వీళ్ళు ఆఘ మేఘాల మీద అన్నట్టుగా మంత్రులు వెళ్ళేటప్పటికీ 3 రోజులు పట్టడం జరిగింది. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి దశరథుడు చాలా ఆనందించి తన మంత్రులతోనూ రాజఋషులతోనూ తన పత్తులతోనూ అందరితోనూ బయలుదేరి 7 రోజులు ప్రయాణించి ఈ యొక్క జనకపురిని చేరుకోవటం జరిగింది అనేటువంటిది వాల్మీకి మహర్షి రామాయణంలో రాసినటువంటి కథాగమనం. వచ్చినటువంటి దశరథుని సమయోచితంగా అన్నట్టుగా సత్కరించి అతనికి కావలసినటువంటివన్నీ ఇచ్చి, మేము యజ్ఞం చేస్తున్నాము, యజ్ఞ పరిసమాప్తి అయ్యేంత వరకు కూడా కళ్యాణాన్ని వివాహాన్ని చేయలేము కాబట్టి మీరు మాకు సహకరించవలసినది అని చెప్పేసి చెప్పటంతో దశరథుడు సరే అన్న తర్వాత
యజ్ఞ పరిసమాప్తి అయిన తర్వాత సీతని రాముడికి, ఊర్మిళని లక్ష్మణుడికి, మిగిలినటువంటి తన తమ్ముడి తాలూకు పుత్రికలైనటువంటి వాళ్ళని భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. వివాహానంతరము జనక మహారాజు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని దశరథుడు అయోధ్యకి బయలుదేరినప్పుడు ఊరి చివరి వరకు కూడా జనకుడు వెళ్ళటం జరిగింది. ఇదే సమయంలో ఎప్పుడైతే సీతారాముల కళ్యాణము జరిగిందో, లోక కళ్యాణం జరిగినట్లుగా భావించినటువంటి విశ్వామిత్రుల వారు జనకుడు వద్ద, దశరథుడి వద్ద కూడా సెలవు తీసుకుని ఆయన హిమాలయాలకి తపస్సు కొరకై వెళ్ళిపోవటం జరిగింది. ఇంకా మళ్ళీ ఎక్కడా కూడా ఈ యొక్క విశ్వామిత్రుల వారి తాలూకు ప్రస్తావన తీసుకుని రాలేదు వాల్మీకి మహర్షి. ఆయన్ని హిమాలయ పర్వతాలకు తీసుకువెళ్ళిపోయి తపస్సులో నిమగ్నులైపోతున్నట్టుగా చేయటం జరిగింది. ఈ దశరథ రామలక్ష్మణుల్ని తోడ్కొని మిథిలా నగరపు చివరి వరకు వెళ్ళి వీడ్కోలు చెప్పి ఈ జనక మహారాజు మళ్ళీ తిరిగి ఈ జనకపురికి వచ్చేసిన తర్వాత, విదేహ నగరానికి వచ్చేసిన తర్వాత అరణ్య బాటలో వెళ్తున్నటువంటి దశరథుడికి ఒక్కసారిగా పరశురాముడు రావటం తటస్థించింది. ఆయన్ని చూడగానే ఈయనకి కొంచెం భయం వేయటం జరిగింది. ఎందుకని అని అంటే, ఈ యొక్క జమదగ్నిని సంహరించినటువంటి కార్తవీర్యార్జునుని మొదలుకుని అందరినీ కూడా ఈ పరశురాముడి 21 మార్లు సంహరించి ఈ యొక్క రాజలోకాన్ని పుట్టేవాడితో సైతం అన్నట్టుగా నిర్మూలన చేసేసి కాశ్యప మహర్షికి ఈ యొక్క భూమండలాన్నంతటినీ కూడా దానం చేయటం జరిగింది. ఈ కాశ్యప మహర్షి ఎప్పుడైతే భూమండలాన్ని ఆయన దానంగా తీసుకోవటం జరిగిందో, ఆ దానంగా తీసుకున్న తర్వాత పరశురాముడికి కాశ్యప మహాముని ఒక షరతు పెట్టడం జరిగింది. మళ్ళీ నీవెన్నడూ కూడా ఈ ఒక్క రాజ్యాల్లోకి, నీవు ఈ భూమండలంలోకి రాకూడదు అని చెప్పేసని, నీవు వెంటనే నాకు ఈ ఒక్క రాజ్యాన్ని ధారపోసావు కాబట్టి, నాకు ఇచ్చేసావు కాబట్టి ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవలసినది అని చెప్పేసని కాశ్యప మహాముని చెప్పటంతో ఈ యొక్క పరశురాముల వారు మహేంద్ర పర్వతంపైకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ మహేంద్రగిరిలో ఉంటున్నటువంటి సమయంలో రాముడు శివధనుస్సుని భగ్నమనర్చినటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ ధ్వని మహేంద్ర పర్వతం మీదకి కూడా వినిపించటం జరిగింది. ఎవరో శివుడి తాలూకు ధనుస్సుని ధనుర్భంగం చేశారు అని చెప్పేసరి తెలుసుకున్నటువంటి పరశురాముడు ఆ నారాయణం అనేటువంటి ధనస్సుని తీసుకుని, ఎవరి ఈ యొక్క ప్రజ్ఞాశాలి అని చెప్పేసని ఈయన వచ్చేటప్పటికల్లా దశరథుడు 2 చేతులు నమస్కరించి, ఇప్పుడే వివాహమైంది, మీరు 21 మార్లు రాజలోకాలనంతటినీ కూడా నిర్మించినటువంటి వాళ్ళు, ముక్కు పచ్చలారిన వాడు ఇప్పుడే వివాహం చేసుకొచ్చాడు కాబట్టి మమ్మల్ని క్షమించవలసినది అని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. అది విన్నటువంటి పరశురాముల వారు దశరథుడితో మాట్లాడకుండా రాముడితోనే మాట్లాడటం జరిగింది. రామభద్ర, ఈ యొక్క
శివధనస్సుని ఈ విష్ణు ధనస్సుని కూడా ఈ యొక్క దేవశిల్పి చేతనే తయారు చేయబడ్డాయి. ఈ శివధనస్సు చేత త్రిపురాంతకుడి తాలూకు ఆ యొక్క త్రిపురాంతకుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం జరిగింది. అటువంటి సమయంలో శివుడు చాలా ఆనందిస్తున్నటువంటి సమయంలో దేవతలందరూ కూడా కలిసి ఈ యొక్క విష్ణువుకి శివుడికి మధ్యన ఒక యుద్ధం వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకోవటంతో వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ తాలూకు విషయాన్ని చెప్పటం జరిగింది, తమ మనసులో మాటను. ఈ మాట విన్నటువంటి బ్రహ్మ అంటే శివకేశవుల మధ్య సమరము అనేటువంటిది ప్రయుక్తమే, జరగవలసినదే అని చెప్పేసి ఈయన ఆ ఒక్క సమరానికి కావలసినటువంటి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చటం జరిగింది. దానితో ఈ శివకేశవులిద్దరూ కూడా శివుడు త్రిపురాంతకుడిని సంహరించినటువంటి శివధనస్సుతోనూ విష్ణువు విష్ణు ధనస్సుతోనూ విష్ణు శక్తి కలిగినటువంటి ధనస్సుతోనూ ఈ యొక్క యుద్ధం చేస్తున్న సమయంలో ఇద్దరూ కూడా హోరాహోరీగా అస్త్రశస్త్రాలతో పోరాడుతున్నటువంటి సమయంలో విష్ణువు శివుని చేతిలో ఉన్న ధనస్సుని చూసి ఒక్కసారి హూంకరించటం జరిగింది. ఆ హూంకారంతో శివుని చేతిలో ఉన్నటువంటి ధనస్సు అది నిర్వీర్యమైపోయి శక్తి విహీనమైనది అని చెప్పేసి గ్రహించినటువంటి శివుడు ఇంకా ధనస్సు ఆ బాణాలు అవన్నీ తన దగ్గర ఉండే కన్నా అని చెప్పేసి ఈ యొక్క ధనస్సుని విదేహ ప్రభువులలో రాజఋషి అయినటువంటి దేవరాతుడికి తాలూకు చేతుల్లో పెట్టి న్యాసపూర్వకంగా ఇచ్చేయటం జరిగింది. ఇచ్చేసి ఆ యొక్క శివుడు తన తాలూకు నిజ నివాసానికి వెళ్ళిపోవటం జరిగింది. విష్ణువు తన తాలూకు విష్ణు ధనస్సు అనేటువంటి దాన్ని భృగువంశజుడగు ఋషికునికి ఇచ్చి ఆయన కూడా న్యాసపూర్వకంగానే ఋషికునికి ఆ విష్ణు ధనస్సును ఇవ్వటం జరిగింది. ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే ఇవి రెండూ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి బీజాక్షరాలు. ఈ ఒక్క శివుడికి సంబంధించింది కానీ ఈ ఒక్క విష్ణువుకి సంబంధించింది కానీ వీటిని వాళ్ళు ధనస్సు అనేటువంటి పేరుతో సంబోధిస్తూ ఈ యొక్క అంటే శివతత్వానికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని రాజఋషి అయినటువంటి దేవరాతుడు అనేటువంటి అతనికి న్యాసపూర్వకంగా ఇచ్చేయటం జరిగింది. అలాగే ఈ వైష్ణవ ధనస్సు అనేటువంటిది ఈ విష్ణువు తాలూకు ధనస్సు భృగువంశజుడైనటువంటి రుచీకునికి ఉత్తముడిగా గ్రహించి అతనికి న్యాసపూర్వకముగా ఇచ్చేయటం ఈ యొక్క ధనస్సు జరిగింది. కనుక ఇటువంటి ధనస్సు నేను అవతార పురుషుడిగా వచ్చినటువంటి వాడిని కాబట్టి నా అవతార పరిసమాప్తి సమయంలో ఈ ధనస్సును నీకు ఇచ్చేయటమే ఉత్తమం అని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి పరశురాముడు చెప్పటంతో ఈ మాటలు విన్నటువంటి దశరథ పుత్రుడైనటువంటి రాముడు ఆ ధనస్సును గ్రహించి
ఆయనలో ఉన్నటువంటి శక్తిని తీసుకొని ఆ యొక్క పరశురాముని, మహానుభావ, మీ నుంచి ఇది గ్రహించటం మూలంగా మీలో ఒక శక్తి పోతుంది. ఆ శక్తి ఏమిటి అంటే, మీరు తపమాచరించినటువంటి పుణ్యరాశులు పోవాలా, మనోగమనంతో ప్రయాణించగలిగేటువంటి మీ గమనం పోతుందా, ఏన్ని మీరు వదులుకుంటారో చెప్పవలసినది అని చెప్పగానే పరశురాముల వారు ఈ యొక్క విష్ణు చాపాన్నిస్తూ దాంతో పాటుగా శివధనస్సుని భగ్నమర్చినటువంటి రాముడికి సీతనిచ్చి వివాహం ఎలా చేశాడో ఆ యొక్క జనక మహారాజు ఇక్కడ కూడా ఈ యొక్క పరశురాముడు తన తాలూకు శివధనస్సుతో పాటు అన్నట్టుగానే ఈ విష్ణు ధనస్సుని ఇస్తూ తన తాలూకు ఏదైతే తపఫలం ఉన్నదో ఆ తపఫలానంతటినీ కూడా ఈ యొక్క రామభద్రునికి భస్మీపట్లని చేస్తుంటే ఆయనకి ఇచ్చేస్తూ ఆయన మనోవేగ గమనాలతో మళ్ళీ మహేంద్రగిరికి వెళ్ళిపోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. దీని తర్వాత ఈ యొక్క దశరథుడిని ఆ యొక్క రామచంద్రుడు పిలిచి, తండ్రి, పరశురాముల వారు వెళ్ళిపోయారు, మీరు ఆజ్ఞ ఇస్తే ఇంకా మనం బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అన్నటువంటి సమయంలో తేరుకున్నటువంటి దశరథుడు పరశురాముల వారు వెళ్ళిపోయారా అని చెప్పేసి మాట్లాడుతున్న సమయంలో వరుణదేవుణ్ణి పిలిచి తనకు వచ్చినటువంటి నారాయణ ధనస్సుని, ఈ యొక్క విష్ణు ధనస్సుని వరుణదేవుడికి ఈయన మహాన్యాసపూర్వకంగా ఇచ్చేయటం జరిగింది, ఈ ఒక్క వైష్ణవ ధనస్సుని అని చెప్పేసి అని ఇక్కడ రాయటం జరిగింది. ఇలా ఎందుకు రాస్తున్నారు వాల్మీకి మహర్షి అంటే, ఇది మంత్రశాస్త్రానికి సంబంధించిన విషయం కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నాను. న్యాసము అంటే అంగన్యాసము, కరన్యాసము అనేటువంటి ఉంటాయి. కరన్యాసము అని అంటే ఈ చేతుల్లోకి తీసుకుని బొట్టన వేలు దగ్గర నుంచి ప్రారంభించి ఈ యొక్క వేళ్ళన్నింటిలోకి కూడా, అలాగే చేతుల్లోకి, హృదయంలోకి, శిరస్సులోకి, వీటన్నింటిలోకి కూడా దైవశక్తిని ఆహ్వానించుకొని ఆ ఆహ్వానించుకున్నటువంటి శక్తి ద్వారా మాత్రమే శివశక్తినైనా విష్ణు శక్తినైనా మనం పూజించటానికి కానీ మనం పొందటానికి కానీ అనుకూలం ఉంది. కాబట్టి ఇక్కడ పరశురాముల వారు రాముడికి ఈ యొక్క ధనుస్సునిచ్చిన భృగు వంశజుడైనటువంటి రుచీకునికి ఈ యొక్క మహావిష్ణువు ఈ యొక్క ధనుసునిచ్చేటప్పుడు కూడా న్యాసపూర్వకముగా, అంటే అంగన్యాస కరన్యాసముల ద్వారా ప్రతి దేహంలో ఉన్నటువంటి ప్రతి భాగాలలోకి కూడా ఆ యొక్క మంత్రదేవత అయినటువంటి శివుడిది కానీ విష్ణువుడికి సంబంధించినటువంటి ఆ యొక్క శక్తిని ఆవరింప చేసుకున్న తర్వాత, ఆ శక్తిని దేహంలోకి నింపుకున్న తర్వాత మాత్రమే ఆ ఒక పూజా కార్యక్రమాల్ని మనం చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటిది. కనుక ఇక్కడ రాములు వారు కూడా ఎప్పుడైతే తన తాలూకు ఈ యొక్క వైష్ణవ చాపాన్ని ఆయన పిలిచి న్యాసపూర్వకంగా ఎలాగైతే ఆయనకి ఇచ్చేశారో
అదేవిధంగా ఈయన కూడా వరుడికి ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయము. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇది రామాయణము అనేటువంటి వాల్మీకి రాసినటువంటి రామాయణము ఆది కావ్యము. ఈ ఆది కావ్యము అనేటువంటిది వేదానికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రము కనుక అందుకే శివధనస్సుని కానీ ఈ యొక్క విష్ణుధనస్సుని కానీ న్యాసపూర్వకముగా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చేసారు తప్పితే అదేదో తీసుకోమని చెప్పేసి ఒక వస్తువుని ఇచ్చేసినట్టుగా ఇచ్చినట్లు కాదు అన్నటువంటి విషయాన్ని గ్రహించి రేపు కొద్దిగా ఇవాళ సమయభారాన్ని ఎక్కువగా తీసుకున్నాం. రేపటితో ఈ బాలాకాండని పరిసమాప్తి చేసి తదుపరి ఆ దైవానుగ్రహంతో చెప్పుకుంటే అయోధ్యాకాండం చెప్దాము. నా ఆరోగ్యం పర్మిషన్ ఇస్తే, లేకపోతే తర్వాత ఏం చెప్పాలి అనేటువంటిది ఆలోచించి చెప్పే వరకు కూడా శ్రోతలు ఆశితలేని తాలూకు శ్రోతలు వేచి ఉండవలసినదిగా ప్రార్థిస్తూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.